హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ ఫీలింగ్స్ అండ్ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ అనమాట. అంటే యువర్స్ దెమ్ అనమాట. ఈరోజు చేయబోతున్నాను. నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీ ఫీలింగ్స్, మీ ఎనర్జీస్ ఆల్రెడీ వస్తాయి కాబట్టి మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే మీ పార్ట్నర్స్ నేమ్స్ని 3 టైమ్స్ తలుచుకోండి. పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్ని ఊహించుకోండి. ఓకేనా? వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించాం దుర్గా భవానీ మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించాం దుర్గా భవానీ మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవానీ మాత. ఇంకొకసారి కలుపుతాను. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఇంకేదా క్లారిటీగా చూపించండి దుర్గా భవానీ మాత. క్లియర్గా క్లారిటీగా చూపించమ్మా దుర్గా భవానీ మాత. క్లియర్గా క్లారిటీగా చూపించండి. ఇక్కడ మీ ఫీలింగ్స్ అండి. ఇక్కడ మీకు మైండ్ ఏంటో డిస్టర్బ్గా అలజడిగా ఉంది. చూద్దాం. ఇక్కడేమో మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్, ఇక్కడ థర్డ్ పర్సన్ ఫ్యామిలీ కానివ్వండి అండ్ థర్డ్ పర్సన్ కానివ్వండి ఇక్కడ వచ్చాయండి. ఓకే, చూద్దాం. ఇక్కడ ఏంటంటే మీ ఫీలింగ్స్, ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్. ఇక్కడ మీకేంటంటే మైండ్ అంతా డిస్టర్బ్గా అలజడిగా ఉంది. అది ఎందుకు అనేది ఇంకా చూద్దాం. అంటే ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఈ పర్సన్ అసలు రిలేషన్షిప్ అట్లా గ్రోత్ తీసుకువస్తారా, రిలేషన్షిప్లో నిలబడతారా లేదా, గతంలో మోసం చేసినట్టు ఇప్పుడు అట్ ప్రెజెంట్ కూడా అలాగే మోసం చేస్తారా, వీళ్ళల్లో వచ్చిన మార్పులైనా కానివ్వండి చేంజెస్ అయినా సరే మీరు నమ్మలేకపోతున్నారు. వీళ్ళు గతంలో ఉన్నట్లే ఉంటారేమో అన్న అనుమానం మీకు ఇప్పటికీ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసిన గాయం మీరు భరించలేకపోతున్నారనమాట. ఓకేనా? ఇప్పుడు ఏదైనా పడితే, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఆ గాయం ఏంటంటే కొన్ని రోజులకి మాయమైపోతుంది. పుండు పడుతుంది కదా, ఆ గాయం అనేది మానిపోతుంది. కానీ ఆ పడిన చోట మచ్చ మాత్రం అలాగే ఉండిపోతుంది. అది మీరు ఆల్రెడీ భరించారు కాబట్టి ఈ పర్సన్ అసలు నిలబెట్టుకుంటారా లేదా, ఈ పర్సన్ గ్రోత్ తీసుకొస్తారా లేదా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే ఈ పర్సన్ నన్ను థర్డ్ పర్సన్ ఉన్నా సరే నా రిలేషన్షిప్లో ఈ పర్సన్ ఉంటారా లేదా, నా వైజ్గా న్యాయం చేస్తారా లేదా అన్న కన్ఫ్యూజన్ ఒకటి మీకు మైండ్ అంతా డిస్టర్బ్గా అలజడిగా ఒకటి ఉంది కనిపిస్తుంది. ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఏంటంటే వీళ్ళకి ఏంటంటే థర్డ్ పర్సన్ అంటే వైఫ్ కానివ్వండి, హస్బెండ్ కానివ్వండి, థర్డ్ పర్సన్ లేని వాళ్ళు ఏంటంటే, మ్యారేజ్ కాని వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ఫ్యామిలీ కానివ్వండి, థర్డ్ పర్సన్ కానీ నా లైఫ్లో ఉన్నారు, నేను వాళ్ళతోనూ సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను, మీతో కూడా సంతోషంగా ఉండాలి, నాకు వాళ్ళు కావాలి మీరు కావాలి అన్న కార్డు వచ్చిందనమాట ఇక్కడ. ఓకే, మీ పర్సన్ గురించి ఇంకా తెలుసుకుందాము. ఇలా వచ్చిందండి. మీరు కావాలి, వాళ్ళు కావాలి, నేను ఇద్దరిని ఎవరిని పోగొట్టుకోలేను, నాకు మీరిద్దరూ సమానమే, మీ ఇద్దరు నాకు కావాలి. ఒకవేళ థర్డ్ పర్సన్ని మ్యారేజ్ చేసుకొని ఉంటే మాత్రం ఈ మ్యారేజ్ విషయంలో కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మ్యారేజ్ విషయంలో వాళ్ళ వైపుగా రిలేషన్షిప్ని ఎండ్ చేసేయాలన్నా సరే ఈ పర్సన్ ఏంటంటే వీళ్ళకి ఎడిక్ట్ అయిపోయారు. ఓకే, ఆ థర్డ్ పర్సన్ ఎలాంటి వాళ్ళైనా సరే ఆ పర్సన్కి ఎడిక్ట్ అయిపోయారు. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ మీరు కావాలి, థర్డ్ పర్సన్ కావాలి, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, ఎలాంటి పర్సన్ అయినా సరే, ఎంత కోపం ఉన్నా సరే, ఒకవేళ ఎంత మొండి పర్సన్ అయినా సరే, ఎంత ఆర్గ్యుమెంట్ చేసే పర్సన్ అయినా సరే, గొడవలు చేసే పర్సన్ అయినా సరే ఆ పర్సన్కి మీ పర్సన్ అనేది ఎడిక్ట్ అయిపోయారనమాట. ఓకేనా? ఇక్కడ మీ వైజ్గా చూసి తర్వాత మీ పార్ట్నర్ వైజ్గా చూద్దాం. ఇక్కడ మీ ఫీలింగ్స్ ఎంతవరకు రెజినేట్ అవుతాయో ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అంతే రెజినేట్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే
నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్, కొద్దిగా గొప్ప లెస్ కాంటాక్ట్ వాళ్ళు ఎవరైనా చూడొచ్చండి. అండ్ మ్యారేజ్, అన్మ్యారేజ్, సపరేట్ మ్యారేజ్, ఓకే, లవర్స్, ఫ్యామిలీ, మదర్ అండ్ ఫాదర్, బ్రదర్ అండ్ సిస్టర్స్, అలా మీ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు చూడొచ్చు. ఇక్కడ ఏదైనా ఎవరైనా చూడొచ్చండి. మీ ఫీలింగ్స్ని బట్టి మాత్రం, మీ ఎనర్జీస్ని బట్టి ఉంటుందన్నమాట. మీకైతే మైండ్ అంతా డిస్టర్బ్గా ఉందండి. ఈ పర్సన్ నిలబెట్టుకుంటారా లేదా, ఈ పర్సన్ గ్రోత్ తీసుకొస్తారా లేదా అన్న వైజ్గా మీకు మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉంది. ఒకవేళ ఈ పర్సన్ రీబర్త్ చేసి ఉన్నా సరే ఆల్రెడీ మీకేంటంటే ఈ పర్సన్ మళ్ళీ గతంలో చేస్తారేమో అన్న కన్ఫ్యూజన్ ఒకటి ఉంది. ఎక్కువగా ఆ కన్ఫ్యూజన్ అనేది మీలో ఏర్పడిపోయింది. చెప్పాను కదా, గాయం అయితే మానిపోయింది కానీ మచ్చ మాత్రం ఉండిపోయిందనమాట. వీళ్ళు ఏదైతే గతంలో మోసం చేశారో అది మీరు తీసుకోలేకపోతున్నారు. దానివల్ల ఏంటంటే నేను మాత్రం ఒకవేళ రిలేషన్షిప్లో కొంతమందికి ఎవరికైతే రీబర్త్ అవ్వలేదు, కాల్స్ కానీ మెసేజ్ కానీ ఇంకా రాలేదు, మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు, మీరేమనుకుంటున్నారంటే ఈ రిలేషన్షిప్ పట్ల నేను స్టెప్ అనేది నేను తీసుకోను, వస్తే వాళ్ళ వైజ్గానే రావాలి, లేకపోతే నేను మాత్రం నా అంతటా నేను మాత్రం స్టెప్ తీసుకోను, నేను ఇలాగే సైలెంట్గా ఉంటాను, నేను వేరే వాళ్ళని కూడా నా లైఫ్లోకి నేను రానివ్వను, ఈ పర్సన్ వల్ల మీరు పడిన గాయానికి, మీరు అనుభవిస్తున్న పెయిన్కి ఇంకా చాలు, ఈ పర్సన్తోనే ఎండ్ చేసేసేయాలి, అది ఏదైనా సరే ఎండ్ చేసేయాలి, ఇంకా నాకు వేరే పర్సన్ అనేది నాకు ఎవరు వద్దు అన్న వైజ్గా మీరు ఆలోచిస్తున్నారనమాట. రీబర్త్ అయిన వాళ్ళకైనా సరే అండి, రీబర్త్ అయిన వాళ్ళకైనా సరే ఈ పర్సన్ మీకు ఇచ్చిన గాయానికి మీరు ఇంకా పెయిన్ అనుభవిస్తూనే ఉన్నారు. అది అప్పుడప్పుడు గుచ్చుకుంటూనే ఉంటుంది. దానివల్ల కూడా మీరేంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు గతంలానే ఉంటారా, ఈ గతంలాగానే మళ్ళీ ప్రవర్తిస్తారా అని మీరు వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు. కానీ మీరైతే ముందుకు వెళ్ళాలనే ఆలోచన లేదు. అంటే గతంలో ఏదైతే ప్రేమను చూపించారో, గతంలో ఏదైతే కేరింగ్ చూపించారో అది ఇప్పుడు మీరు చూపించదలుచుకోలేదు. ఎందుకంటే గతంలో ఆల్రెడీ అంత ప్రేమనిచ్చి, అంత కేరింగ్ ఇచ్చి బాధపడి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే ప్రేమనిచ్చి వాళ్ళు తిరిగి ఇవ్వకపోతే మళ్ళీ నేను బాధపడాల్సి వస్తుంది అన్న వైజ్గా మీరు కూడా ఆలోచిస్తున్నారనమాట. అది ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళు, సెకండ్ కేటగిరీస్ వాళ్ళకి అలా ఉందన్నమాట. ఓకే, మీకు కూడా లోన్లీ ఫీలింగ్ అనేది ఒకటి వస్తుందండి. మీరు ఎంత ప్రయత్నించినా సరే ఈ ఆలోచనల నుంచి బయటకు రాలేకపోతున్నారు. అండ్ వీళ్ళు తప్పితే నాకు ఎవరు వద్దు, వీళ్ళతో మీకు ఏదైతే బంధం ఉందో దానివల్ల మీకేంటంటే ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు చాలా లోన్లీ ఫీలింగ్ అనేది మీకు ఒకటి ఏర్పడిపోయిందనమాట. చుట్టూ ఎంతమంది ఉన్నా సరే నేను ఇలా మోసపోయానేంటి, నేను వాళ్ళకి ఏం అన్యాయం చేయలేదు కదా, వాళ్ళు నన్ను ఇలా ఎందుకు మోసం చేశారు, ఆ గాయానికి మాత్రమే మీరు లోన్లీ ఫీలింగ్ అనేది వస్తుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా అవుతుంది, నేను నా లైఫ్లో నేను ఉన్నాను, మళ్ళీ నువ్వు కావాలి అంటున్నారు, కానీ వీళ్ళు నిలబెట్టుకుంటారా లేదా అన్న సిచ్యువేషన్ నాకు వచ్చేసింది. దానివల్ల ఏంటంటే మీకు మైండ్ అంతా అలజడిగా ఉండటం అండ్ లోన్లీ ఫీలింగ్ కూడా మీకు ఎక్కువగా వస్తుందన్నమాట. ఓకేనా. ఎవరికైతే మ్యారేజ్, అన్మ్యారేజ్, సపరేట్గా మ్యారేజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మీరైతే వీళ్ళతో ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా కావాలి అనుకుంటున్నారండి. అది ఏ జనరల్ని బట్టి తీసుకోండి. మీరు బాయ్స్ అయితే గర్ల్స్గా తీసుకోండి, గర్ల్స్ చూస్తున్నట్లయితే బాయ్స్గా తీసుకోండి మీ పర్సన్ని. అలా మీరు ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా సరే కావాలి అని మీకు మనసులో ఉంది. కానీ మీరైతే స్టెప్ తీసుకోవాలనే ఆలోచన మాత్రం మీకు లేదు. వస్తే ఆ పర్సనే రావాలి నా లైఫ్లోకి, ఆ పర్సనే తనంతటికి తానే నా లైఫ్లోకి రావాలి. నేను మాత్రం వేరే వాళ్ళ వైజ్గా అయినా సరే నేను నా లైఫ్లోకి నేను రానివ్వను అన్న వైజ్గా మీరు ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అనేది కోరుకుంటున్నారనమాట. ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళు, ఒకే ఇంట్లో హౌస్లో ఉన్న వాళ్ళు అయితే మీకేంటంటే గతంలో ఉన్నట్లుగా ఈ పర్సన్ మళ్ళీ నాతో ఉండాలి అండ్ గతంలో ఏదైతే ప్రేమని వాళ్ళ ద్వారా నేను కోల్పోయానో, నేను ఇచ్చానో ఆ పర్సన్ ఇప్పుడు గతంలో కాకుండా ఇప్పుడు నేను ఇస్తున్నట్లుగానే వాళ్ళు ఇవ్వాలి నాకు ప్రేమని అన్న వైజ్గా ఒక మంచి ఫ్యామిలీ కూడా కావాలి అని అనుకుంటున్నారు.
ఒకే ఇంట్లో ఉన్నవాళ్ళంటే ఒకే ఇంట్లో మ్యారేజ్ అయ్యి మాటలు సరిగా లేని వాళ్ళు, గతంలో ఉన్నట్లు లేని వాళ్ళు, ప్రేమ లేని వాళ్ళు, మాట లేని వాళ్ళు అలా. ఓకేనా? మీ మీకు కూడా చాలా పెయిన్ అనుభవిస్తున్నారండి మీరు కూడా. వాళ్ళు చేసిన గాయానికి, వాళ్ళు చేసిన మోసానికి అండ్ మీరు కూడా చాలా పెయిన్ అనేది బాగా ఒక రకమైన పెయిన్ అనేది అనుభవిస్తున్నారు మీరు. మీ పెయిన్ నేను తీసుకోగలుగుతున్నాను. మీరు చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. అది చెప్పుకోలేనంత బయటికి చెప్పుకోలేనంత బాధను అనుభవిస్తున్నారనమాట. ఏ పర్సన్‌కి చెప్పుకోలేనంత అంటే మీ పర్సన్‌కనే కాదు బయట మీకు తెలిసిన వాళ్ళకైనా సరే చెప్పుకోలేనంత పెయిన్ అనుభవిస్తున్నారు మీరు. బాధను అనుభవిస్తున్నారు. ఓకేనా? చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. ఫ్యామిలీతో చెప్పుకోలేకపోతున్నారు. అండ్ ఆ పర్సన్‌కి నువ్వు ఇలా ఉండు, గతంలో ఉన్నట్లుగా ఎందుకు లేవు అని మీరు ఆ పర్సన్‌ని అడగలేకపోతున్నారు. ఫ్యామిలీతో కూడా ఒకవేళ మ్యారేజ్ అయినట్టయితే ఆ మాట లేని వాళ్ళైనా సరే ఫ్యామిలీతో చెప్పుకోలేకపోతున్నారు. థర్డ్ పర్సన్‌ని మార్చలేకపోతున్నారు. మీరు చాలా పెయిన్‌ని, చాలా బాధని, లోన్లీ ఫీలింగ్‌ని, ఒంటరితనాన్ని, ఒంటరిదాన్నయిపోయాను, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు మీరు. ఓకేనా? ఈ పర్సన్ ఏంటంటే మీకు ఎంత బిజీగా ఉన్నా సరే, ఎంత ఈ పర్సన్ వచ్చినా నాకు ఒకవేళ కొంతమందికైతే మాత్రం ఈ పర్సన్ నాకు నా లైఫ్‌లోకి వచ్చినా, రాకపోయినా పర్వాలేదు అని ఎవరైతే అనుకుంటున్నారో, వాళ్ళకి మాత్రం ఈ పర్సన్ పదే పదే గుర్తుకొస్తున్నారండి మీ పర్సన్. దానివల్ల కూడా మీకు హార్ట్ బ్రేక్ ఉంది. ఎందుకంటే వీళ్ళైతే స్టెప్ తీసుకోవట్లేదు. నేను మర్చిపోవాలనుకుంటున్నాను. కానీ ఈ పర్సన్ ఎందుకని నాకు పదే పదే గుర్తొస్తున్నారు? దేనికి గుర్తొస్తున్నారు? గతంలో ఆప్షన్స్ ఉన్నాయని కూడా ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయింది. ఇప్పటికీ ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళ వైస్‌గా ఆప్షన్స్ ఉన్నాయని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పటికీ కూడా ఆ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ నాకు పదే పదే ఈ పర్సన్ గుర్తొస్తున్నారు. ఏం చేస్తున్నా, ఎలాంటి ప్లేస్‌లో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే వీళ్ళు పదే పదే మీకు గుర్తొస్తున్నారండి. ఓకే. మీరు కూడా ఈ సిట్యుయేషన్ నుంచి బయటపడాలి. ఈ సిట్యుయేషన్‌లో నుంచి నేను ఎలా అయినా సరే వాకవే చేసేయాలి. బయటపడాలి. నేను గతంలో ఈ పర్సన్ రాకముందు ఎలా ఉన్నానో అలా ఉండటానికి ప్రయత్నం చేయాలి నేను. లేకపోతే నా లైఫ్ నేను నా లైఫ్ నా చేయి దాటిపోతుంది. ఇలాగే నేను బాధపడుతూ కూర్చుంటే రిలేషన్‌షిప్‌లో కానివ్వండి, ఇంకా వేరే వైస్‌గా అయినా సరే నేను ఇలాగే కూర్చుంటే మాత్రం ఈ సమస్య అనేది కొలిక్కి రాదు. వీళ్ళు ఇలాగే ఉంటారు. మొండిగానే ఉంటారు. హెల్ప్‌లెస్ ఫీల్ అవుతూ ఉంటారు. స్టక్ అయిపోయి ఉంటారు. నేను మాత్రం వీళ్ళ కోసం ఎదురు చూస్తూ పిచ్చిదానిలాగా అలాగే ఉండిపోవాలి. నేను వాకవే చేయకపోతే ఈ రిలేషన్‌షిప్ పట్ల అన్న వైస్‌గా కూడా మీరు ఆలోచిస్తున్నారనమాట. చెప్పాను గదా! మీరు అటు ఇటు తేల్చుకోలేక ఈ రిలేషన్‌షిప్ పట్ల మీకు ఒక స్టేబుల్ రిలేషన్‌షిప్ కావాలి అని అనిపిస్తుంది. వీళ్ళు పదే పదే గుర్తొస్తున్నారు. లోన్లీ ఫీలింగ్ వస్తుంది. కానీ స్టక్ అయిపోయారనమాట. మీరు అటు వాకవే చేయలేకపోతున్నారు. ఈ రిలేషన్‌షిప్ పట్ల నిలబడాలి అన్న ఆలోచన కూడా మీకు వస్తున్నాయన్నమాట. ఒకే ఇంట్లో ఉండి మాటలు లేని వాళ్ళైనా సరే అండి, వాళ్ళకి కూడా వర్తిస్తుంది. వాళ్ళు కూడా అటు ఇటు వెళ్ళలేక మధ్యలోనే అలాగే ఆగిపోయారనమాట మీరు కూడా. ఎటూ తేల్చుకోలేక చెప్పానా? వాకవే చేసేయాలనిపిస్తుంది. కానీ వాకవే చేసేయలేకపోతున్నారు. రిలేషన్‌షిప్ పట్ల నిలబడలేకపోతున్నారు. రిలేషన్‌షిప్‌లో నిలబడితే ఈ పర్సన్ ఒక స్టెప్ తీసుకోరు. నా వైపుగా ప్రేమను చూపించరు, కేరింగ్ చూపించరు, నిలబడరు. ఈ పర్సన్ గతంలో చేసినట్టుగా నన్ను మోసం చేస్తారు అన్న వైస్‌గా ఆలోచిస్తున్నారు. ఇంకో పక్కన ఏంటంటే ఇలాగే ఉంటే నా లైఫ్ నేను చూసుకోకపోతే ఈ పర్సన్ వల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. నేను వాకవే చేయాల్సిందే అన్న వైస్‌గా అలా కూడా మీరు ఆలోచిస్తున్నారనమాట. రెండిటి మధ్యలో మీరు స్టక్ అయిపోయారు. ఎటూ తేల్చుకోలేక మీరు స్టక్ అయిపోయారనమాట. ఎవరికైతే మ్యారేజ్ కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా ఇలాగే ఉందండి సిట్యుయేషన్. వాళ్ళతో మంచి మ్యారేజ్ చేసుకోవాలి. ఫ్యామిలీని ఒప్పించి ఫ్యామిలీతో ఒక మంచి రిలేషన్‌షిప్ కావాలి. ఈ పర్సన్ తోటి మంచిగా మ్యారేజ్ చేసుకోవాలి. ఫ్యామిలీని ఒప్పించి అయినా సరే మ్యారేజ్ చేసుకుంటారా లేదా? వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారా లేదా? ఫ్యామిలీని ఒప్పించి క్యాస్ట్ ఫీలింగ్స్ అవేమి అయినా ఉన్నా సరే రిలేషన్‌షిప్ పట్ల వీళ్ళు ఫ్యామిలీని ఒప్పించి మ్యారేజ్ చేసుకుంటారా?
అన్న వైజ్గా మీరు కూడా ఆలోచిస్తున్నారనమాట. వీళ్ళతో మీకు కూడా ఒక సంతోషకరమైన మ్యారేజ్ కావాలి, మ్యారేజ్ చేసుకున్న తర్వాత అయినా సరే సంతోషంగా ఉండాలి ఈ పర్సన్ తోటి అన్న వైజ్గా మీకు అనిపిస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఈ రిలేషన్షిప్ స్టెప్ తీసుకోకపోతే బ్రేక్ అయిపోతుంది. ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది, ఇంకా పూర్తిగా బ్రేక్ అయిపోతుంది. నేను బ్రేక్ చేసేస్తాను, ఎందుకంటే నాకు ఈ రిలేషన్షిప్ పట్ల నిలబడాలి అన్న వయసుగా ఆలోచనలు రావట్లేదు. ఆ గాయం మీరు మర్చిపోలేకపోతున్నారు, ఆ మోసాన్ని మీరు మర్చిపోలేకపోతున్నారు ఎక్కువ. గతంలో వీళ్ళు చేసిన మోసానికి, గతంలో చేసిన గాయానికి మీరు మర్చిపోలేకపోవడం వల్ల ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది, ఇంకా బ్రేక్ అయిపోతుంది రిలేషన్షిప్. నేను ఎలా అయినా సరే ఈ పర్సన్ని వదిలేసుకొని వెళ్ళిపోవాలి, తప్పదు అన్న వయసుగా మళ్ళీ ఆలోచిస్తున్నారనమాట. ఓకేనా? కానీ చెప్పానా, మీరు స్టక్ అయిపోయారు, ఎటు తేల్చుకోలేక, అటు ఇటు తేల్చుకోలేక మీరు మదనం పడుతున్నారు. మీలో మీరే బాధపడటం, మీలో మీరే పెయిన్ అనుభవించడం, ఎవరికి చెప్పుకోలేక, థర్డ్ పర్సన్కి చెప్పుకోలేక, మీ పర్సన్కి చెప్పుకోలేక, ఫ్యామిలీతో చెప్పుకోలేక, వేరే వ్యక్తులైనా సరే, మీ స్నేహితులతో అయినా సరే చెప్పుకోలేక మీలో మీరే చాలా పెయిన్ అనేది, చాలా బాధ అనేది అనుభవిస్తున్నారు మీలో మీరే. మీకు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది, కానీ వాళ్ళు స్టెప్ తీసుకోవట్లేదు. నేనేం చేయను, నాకు ఒక ఛాన్స్ కావాలండి, వాళ్ళతో ఫ్యామిలీ కావాలి అనిపిస్తుంది, మంచి ఫ్యామిలీ కావాలి అనిపిస్తుంది, వాళ్ళతో సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది. కానీ నేనేం చేయలేకపోతున్నాను ఈ రిలేషన్షిప్ పట్ల. వాళ్ళంతటా వాళ్ళే ఈ రిలేషన్షిప్ని కావాలి అనుకుని రావాలి, నేనేం చేయలేను. చెప్పానా, హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు, నేనేం చేయలేను ఈ రిలేషన్షిప్ పట్ల అన్న వైజ్గా మీరు ఆలోచిస్తున్నారండి. మీ వైపు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీ పార్ట్నర్స్ వైపు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్స్ వైజ్గా ఈ రిలేషన్షిప్ పట్ల మీరు కావాలి అండ్ థర్డ్ పర్సన్ కూడా కావాలి అన్న వైజ్గా మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారండి. అది ఫ్యామిలీ అయినా అయ్యుండొచ్చు. నేను మిమ్మల్ని వదులుకోలేను, థర్డ్ పర్సన్ని వదులుకోలేను, ఎందుకంటే థర్డ్ పర్సన్ని మ్యారేజ్ చేసుకున్నాను. వాళ్ళ వైజ్గా నేను వాళ్ళకు కూడా అట్రాక్ట్ అయిపోయి ఉన్నాను, ఎడిక్ట్ అయిపోయి ఉన్నాను, వాళ్ళని కూడా వదులుకోలేను. ఎందుకంటే ఆ థర్డ్ పర్సన్తో మ్యారేజ్ అయ్యి పిల్లలు కూడా ఉండొచ్చండి. అందువల్ల కూడా ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళని వదిలేయలేను. రేపటి నాడు ఒకవేళ ఆడపిల్లనైనా సరే, మగపిల్లలైనా సరే, రేపటి నాడు ఈ ఫాదర్ ఇలాంటి వాళ్ళు కదా, మదర్ ఇలాంటిది కదా అన్న వైజ్గా అయినా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్న వైజ్గా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉండొచ్చండి. ఇలా ఉంది. ఇంకా చూద్దాం. గతంలో ఈ రిలేషన్షిప్ వద్దు అని వాకవే చేసేసాను. చాలా వరకు థర్డ్ పర్సన్ వైజ్గా కూడా వాకవే చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళైతే మాత్రం థర్డ్ పర్సన్ లేకపోయినా కూడా ఉండలేరండి. మీరు కావాలి, థర్డ్ పర్సన్ కూడా కావాలన్నమాట ఈ పర్సన్కి. కనిపిస్తున్నాయి కార్డ్స్? ఓకే, థర్డ్ పర్సన్ కూడా మీరు కూడా ఇష్టమే ఈ పర్సన్కి. మీరంటే చాలా ఇష్టం ఉంది, మీ మీద ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. అవి కూడా మీకు చెప్పాలి. ఇప్పుడు చెప్పకపోతే రిలేషన్షిప్ అనేది చాలా దూరం వెళ్ళిపోతుంది. మీరు వాకవే చేసేస్తారు ఈ రిలేషన్షిప్ పట్ల అన్న ఆలోచన కూడా వస్తుందన్నమాట. మీ వైపుగా కూడా న్యాయం చేయాలి ఈ రిలేషన్షిప్ పట్ల, లేకపోతే రిలేషన్షిప్ పూర్తిగా ఎండ్ అయిపోతుంది. మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి, అన్నీ మీతో షేర్ చేసుకోవాలి అని ఉంది. గతంలో మిమ్మల్ని ఫస్ట్లో చూసినప్పుడు వీళ్ళు ఏదైతే ప్రేమను చూపించారో తర్వాత మీరు ఇస్తుంటే తీసుకోవటం, ఫస్ట్లో ఈక్వల్గా ఉండేది. కొద్ది రోజులు గడిచిన తర్వాత నుంచి వీళ్ళు నిజస్వరూపం అనేది బయటకు పెట్టారో అది కాకుండా ఫస్ట్లో ఏదైతే మీ మీద ఫీలింగ్స్, ఎనర్జీస్ ఉన్నాయో అవి ఇప్పుడు వీళ్ళల్లో కనిపిస్తున్నాయి. అవి మీతో షేర్ చేసుకోవాలి. మళ్ళీ మీకు మంచి ఒక గతంలో ఇచ్చినట్టుగా మంచి హ్యాపీనెస్ ఇవ్వాలి, మీకు మీ వైపుగా న్యాయం చేయాలి, కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మాట్లాడాలి, మళ్ళీ మీకు న్యాయం చేయాలి, ఈ రిలేషన్షిప్ పట్ల ఒక స్టెప్ తీసుకోవాలి అన్న ఆలోచన కూడా ఈ పర్సన్కి వస్తుందన్నమాట. మీరు చూస్తే చెప్పాను కదా, మీరైతే నాకు ఈ రిలేషన్షిప్ వద్దు, నేను వాకవే చేసేస్తాను అన్న వైజ్గా మీరు పోర్ట్రే చేసుంటారు ఆల్రెడీ, లేదా మీ మనసులో ఉంది అన్న సంగతి ఈ పర్సన్కి అర్థమవుతుందన్నమాట.
ఎదురెదురుగా ఉన్న వాళ్ళకి. మీరు చూస్తే వాకవే మోడ్లో ఉన్నారు. ఈ రిలేషన్షిప్ వద్దు అని వదిలేసుకోవాలి అన్న ఆలోచనలో మీరు ఉన్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ చెప్పాను కదా, గతంలో ఈ పర్సన్ ఏంటంటే రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకొని వద్దు అనుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చారు. ఎందుకంటే గతంలో ఆ థర్డ్ పర్సన్తో ఉండొచ్చు, కానీ ఏంటంటే థర్డ్ పర్సన్లో కొంతకాలం బాగానే ఉన్నారు. తర్వాత నుంచి ఆ థర్డ్ పర్సన్ ఏదైతే వాళ్ళ వయసుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో దానివల్ల అయినా కానివ్వండి, లేకపోతే మీ వైపుగా సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ అనేది ఫీల్ అవ్వటం వల్ల కానివ్వండి, ఈ పర్సన్ ఏంటంటే మీ వైపుగా మళ్ళీ అడుగులు వేశారు. ఇక్కడ సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ కార్డ్ వచ్చింది. ఇది గతంలో ఏదో జన్మలో బంధం, ఇది ఇప్పటి బంధం కాదు, ఏదో జన్మలో బంధం ఉంది మా ఇద్దరి మధ్యన. మళ్ళీ మీ వైపుగా నాకు రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది. కొంతమందికి థర్డ్ పర్సన్ వైజ్గా వెళ్ళినా సరే వాళ్ళ థర్డ్ పర్సన్ వైజ్గా వెళ్ళినా సరే వాళ్ళు ఏంటంటే మనసు చంపుకొని వాళ్ళ వైపుగా వెళ్ళినట్టు కొంతమందికి కనిపిస్తుంది. కొంతమందికి మాత్రం ఫ్యామిలీ వైజ్గా ఒప్పుకొని కొంతమంది వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. వాళ్ళకి ఏంటంటే థర్డ్ పర్సన్ ఉన్నా కానీ మీరు ఎక్కువగా గుర్తు రావటం, పదే గుర్తుకు రావటం, పదే రిలేషన్షిప్ కావాలి అనిపించటం, మీ వైపుగా రిలేషన్షిప్ మీరు ఎంత మంచివారు, మీరు ఎలాంటి వాళ్ళు అనేది ఈ పర్సన్కి గుర్తుకు రావడం, సడన్గా ఎక్కువగా గుర్తుకు రావటం, వాళ్ళకి సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ అనేది ఫీల్ అవుతున్నారు. చెప్పానా, ఇక్కడ మళ్ళీ థర్డ్ పర్సన్ కార్డు వచ్చింది. మీ లైఫ్లో కూడా కొంతమందికి మాత్రం మీ లైఫ్లో కూడా చెప్పాను కదా, సపరేట్ మ్యారేజ్ వాళ్ళైనా సరే, ఒకే హౌస్లో మ్యారేజ్ అయిన వాళ్ళకైనా సరే, సపరేట్ మ్యారేజ్, ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్మ్యారేజ్ వాళ్ళకి సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు. అండ్ మీ లైఫ్లో కూడా థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, ఎలా ముందుకు వెళుతుంది ఈ సిచ్యువేషన్, ఎలా వెళ్తుంది అన్న వైజ్గా ఆలోచిస్తున్నారనమాట ఈ పర్సన్ ప్రస్తుతం బాగా వర్క్లో ఉండి ఈ రిలేషన్షిప్ గురించి ఏ నిర్ణయం తీసుకోకుండా తనని తను స్టాప్ చేసుకుంటున్నారు. వర్క్లో ఉండైనా సరే మిమ్మల్ని మర్చిపోవాలి, వర్క్లో ఉండి బిజీగా ఉండైనా సరే మిమ్మల్ని మర్చిపోవాలి, దీని గురించి ఆలోచించకూడదు అని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ పర్సన్ అలా ఉండలేకపోతున్నారు. చెప్పాను కదా, ఇక్కడ సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ అనేది వచ్చింది. ఎంత బిజీగా ఉన్నా సరే మీరు గుర్తొస్తున్నారు. ఈ పర్సన్కి మీ గురించి ఆలోచనలు వస్తున్నాయి, మీ గురించి ఒక స్టెప్ తీసుకోవాలి అన్న ఆలోచనలు వస్తున్నాయి. అండ్ మీ వైపుగా ఎక్కువగా భగవంతుడు అనేది పుష్ చేస్తున్నారు అనమాట. వీళ్ళు ఏదైతే గతంలో మేనిఫెస్టేషన్ చేశారో మీ వైపుగా, అంటే మీరు ఒకవేళ ఎదురెదురుగా ఉన్నప్పుడు కానివ్వండి, కాల్స్లో కానివ్వండి, మీరు వాళ్ళు మీ వైజ్గా నేనేం చెప్తే అది చెయ్యాలి అన్నట్లుగా వాళ్ళు మీ వైపుగా పోర్ట్రేట్ చేశారో, దానికి మీరు ఓకే చేశారో, అదేంటంటే ట్రాన్స్ఫర్మేషన్ అని కూడా అంటారు. అంటే కంట్రోల్ చేసేవాళ్ళు మిమ్మల్ని గతంలో. ఇప్పుడు అలా చేయటానికి కూడా అవకాశం లేదు. ఎవరికైతే అసలు నెక్స్ట్ కాంటాక్ట్ నో కాంటాక్ట్లో ఉందో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అసలు అలా చేయటానికి కూడా అవకాశం లేదు. అలా చేసైనా సరే ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలని చూస్తున్నారు కొంతమంది, కానీ అలా చేయటానికి కూడా అవకాశం లేక వీళ్ళు బాధపడుతున్నారు. అండ్ ఇక్కడ మీతో కూడా సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్కి. ఇంకో 2 కార్డ్స్ తీస్తాను, ఇక్కడ ఎక్కువ తీయాలి కదా. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే అటు ఇటు ఉన్నారు కదా, థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, ఈ రిలేషన్షిప్ ఎలా నిలబడుతుంది, మీ వైపుగా గ్రోత్ తీసుకురావాలని ఉంది, నాకు చాలా పెయిన్ ఉంది, చాలా బాధపడుతున్నాను, మీ వైపు ఫీలింగ్స్ ఎమోషన్స్ వస్తున్నాయి, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అండ్ మీ వైపుగా న్యాయం చేయాలి అన్న వైజ్గా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. మనసులో కూడా చాలా అలజడి, పెయిన్ అనేది ఉన్నాయన్నమాట. చూపించానా, ఇక్కడ ఫస్ట్లోనే తెలిసింది. ఇక్కడ మీరు కూడా చాలా మంచి పర్సన్, చాలా బాగా అర్థం చేసుకుంటారు, ఆర్గ్యుమెంట్ చేసే పర్సన్ కాదు. ఇక్కడ వచ్చింది చెప్పాను కదా, ఇక్కడ లాస్ట్లో వచ్చింది కార్డు, నాకు అనిపించింది చెప్పాను, మరి లాస్ట్లో ఈ కార్డు వచ్చింది. ఇక్కడ ఏంటంటే మీరు బాగా కేరింగ్ పర్సన్, మీరు అర్థం చేసుకునే పర్సన్, ఏదైనా సరే అర్థం చేసుకుంటారు, ఏదైనా సరే హ్యాపీగా ఉంచడానికే ప్రయత్నం చేసేవాళ్ళు. గతంలో ఎంత గొడవ చేసినా, ఎంత ఏం చేసేయాలన్నా సరే మీరేంటంటే ఈ రిలేషన్షిప్ పట్ల నిలబడాలి, ప్రేమను చూపించడం కానివ్వండి, కేరింగ్ కానివ్వండి, ఏదైనా సరే మీరు చూపించారో ఈ పర్సన్కి అదే పదే గుర్తొస్తుంది. అందుకని ఈ రిలేషన్షిప్ రీబో చేయాలి అని అనిపిస్తుంది, నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. వీళ్ళలో చాలా చేంజెస్ వచ్చాయి, మార్పులు వచ్చాయి, కానీ ఏంటంటే నేను ఏ స్టెప్ తీసుకోలేను. ఇక్కడ వచ్చారు కదా,
ఇక్కడ వచ్చారు, ఇక్కడ వచ్చారు. ఫస్ట్లో కూడా థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, మీ లైఫ్లో ఉన్నారు, వాళ్ళ లైఫ్లో ఉన్నారు కదా. ఏం చేయాలి? నేనైతే ఏ స్టెప్ తీసుకోలేను. భగవంతుడి మీద భారం వేసి ఏం జరిగితే అది జరుగుతుంది. నాకు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది, రిలేషన్షిప్ రీబోట్ చేయాలి అనిపిస్తుంది. ఈ మార్పు అనేది వచ్చింది, కానీ నేనేం చేయలేకపోతున్నాను. దేవుని మీద బేరం వేసి ఏదైతే అది చేస్తాను అన్న వైజ్గా కూడా ఈ పర్సన్ ఆలోచన అనేది చేస్తున్నారనమాట. ఓకే, ఇక్కడ మీ ఫీలింగ్స్ ఎంతవరకు రెజినేట్ అవుతాయో మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అంతవరకే రెజినేట్ అవుతాయి. అంటే మీకు ఇక్కడ ఫీలింగ్స్ 100% ఫీలింగ్స్ కరెక్ట్ అయితే ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అంతే 100% ఫీలింగ్స్ కనెక్ట్ అవుతాయి. 50% అయితే 50%, 60% అయితే 60% అలా తీసుకోండి. ఇక్కడ ఎవరైనా చూడొచ్చు, ఎదురెదురు ఉన్న వాళ్ళైనా సరే, ఎదురెదురుగా ఉన్న వాళ్ళకి కొద్ది గొప్ప అర్థమవుతుంది, ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అసలు నో కాంటాక్ట్, లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ అలాగే కనెక్ట్ అవుతాయి. ఓకేనా? ఓకే అండి, ఇలా ఉంది ఈరోజు వీడియో. మీకు ఎంతవరకు రెజినేట్ అయిందనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు వీడియో టైటిల్ కింద అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ పెట్టాను, దానికి వాట్సాప్ మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి. పర్సనల్ రీడింగ్స్కి మనీ పే చేయాల్సి వస్తుందండి. ఇంకా నేను చాలా వీడియోస్ చేశాను, అవి కూడా చూసి వాటికి కూడా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి పర్సనల్ రీడింగ్స్లో పాజిటివ్ కానివ్వండి, నెగిటివ్ కానివ్వండి రావచ్చు, రాకపోవచ్చు. అంటే సపరేట్గా చేస్తాం కాబట్టి పర్సనల్ రీడింగ్లో వేరేగా వస్తాయి. మీకు కావాలి అనుకుంటే పర్సన్ గురించి కానివ్వండి, లేకపోతే కెరియర్ గురించి కానివ్వండి, జాబ్స్ గురించి కానివ్వండి, ఫ్యామిలీ గురించి కానివ్వండి, ఇంకా వేరే వైజ్గా తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. థర్డ్ పర్సన్ గురించి అయితే మనీ ఎక్కువ పే చేయాల్సి వస్తుందండి, ముందే చెప్తున్నాను. ఓకే, ఇలా ఉంది. మీరు వీడియోస్ మాత్రం చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.